మీలో ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ ఈ బైబిల్ మిషన్ వ్యవస్థను స్థాపించిన వ్యవస్థాపక దైవజనులు దేవదాసయ్య గారు సేవకొచ్చిన తొలి దినాలలో పొలాలు లేవు ఆయనకి. ఏమి లేవు? ఉన్నాయా? పొలాలు చూసుకొని వచ్చారేంటి ఆయన? బిల్డింగులు లేవు. రాష్ట్రాలలో విస్తరించిన గొప్ప సేవ రోజుల్లో ఉందా? లేదు. ఒంటరివాడిగా బయలుదేరాడు ఆయన. దేవదాసయ్య గారి జీవితంలో ఉన్న ఒక సంఘటన ఏంటంటే, ఆకలికి ఏడ్చాడట. భయంకరమైనటువంటి శ్రమలు సేవలో ఆ దైవజనుడు అనుభవించారు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఒక రోజు ఒక తల్లి కానికిచ్చిందట ఆయనకి. 2 నాణాలు కానికిచ్చి, అయ్యా ఇవి నీ కోసం ఉంచుకో అయ్యా అని చెప్పిందట తల్లి. స్తోత్రం చెప్పుదామా? ఆకలేస్తే ఏమన్నా తినయ్యా, నీ అవసరాలకు ఉపయోగపడతాయి, ఈ 2 నాణాలు నీ దగ్గర ఉంచుకో అయ్యా అని తల్లే ఆయనకు కానుకిస్తే, స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఆ 2 నాణాలు తీసుకొచ్చి అయ్యగారు బలిపీఠం మీద పెట్టాడట. ఆ 2 నాణాలు తీసుకొచ్చి మందిరంలో పెట్టాడట. తల్లి అడిగిందట, నీకనిస్తే అక్కడ పెడతావేంటయ్యా అని అంటే, ఆయన అన్నాడట, నా జీవితాన్ని సమర్పించాను యేసయ్యకు, నా ఆకలి ఏ పాటిది. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. నా జీవితాన్ని సమర్పించాను దేవునికి, ఈ లోటు ఏ పాటిది. నా జీవితాన్ని సమర్పించాను యేసయ్యకు, ఈ కష్టం ఏ పాటిది. స్తోత్రం చెప్పండి. అది కాదా సమర్పణ? అది కాదా సమర్పణ? ఆమేనని చెప్పండి. ఇవి నా కోసం దాచుకుంటే తినడానికి పనికి వస్తాయేమో, పిల్లల ఫీజులకు పనికి వస్తాయేమో, ఆ కూతురు పెళ్లి ఖర్చులకు పనికి వస్తాయేమో, ఇవి దాచుకుంటే వడ్డీ వ్యాపారాలు చేసుకోవడానికి పనికి వస్తాయేమో. కాదు. నా హృదయాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఈ 2 నాణాలే పాటివి, ఇవి కూడా ప్రభువే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి.